సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఇంకా ఆగనేలేదు. భారీ సెట్టింగులేసుకున్న పట్టాభిషేకం సినిమా టీవీల్లో ఇంకో 100 రోజులు ఆడినా ఆడొచ్చు. భారత 15వ ప్రధానమంత్రిగా ఆకాశమంత ఎత్తుకు ఎలివేట్ అయిపోయిన మోదీ సంగతి సరే, ఇంతకంటే 4 ఆకులు ఎక్కువే చదువుకున్న మన 10వ ప్రధానమంత్రి గురించి ఒక్కటంటే ఒక్క ఊసైనా వినిపిస్తోందా? ఈ మోదీ లాగానే ఆనాడు 1 మ్యాన్ ఆర్మీగా పోరాడి గెలిచిన అటల్జీ ప్రస్తావన ఇవాళ మచ్చుకైనా ఎందుకు లేకుండా పోయింది? ఇవాల్టి కమల దండు ఊరేగింపులో ఆ విలువైన వెలితికి వెలకట్టడం అంటే కష్టంతో కూడుకున్న పనే. అక్కడ విపక్షం స్వపక్షం అంటూ తేడా లేదు. అంతా కలిసి ఒకటే పక్షం. సభలోపల ఉన్న అన్ని బెంచీలు ఆయనకే మోకరిల్లుతాయి. ఆ మాటకొస్తే ఆయన హాజరీతోనే పార్లమెంటు ఉభయ సభలు శోభాయమానం అయిపోతాయి. దర్పం లేదు, దర్జా లేదు, వయస్సు లేదు, హోదా లేదు. చిక్కటి చిద్విలాసం, చల్లటి పలకరింపు, చక్కలిగిలి పెట్టే చమ్మక్కు, ఇటువంటి సూపర్ క్వాలిటీస్ అన్నీ కలిపి ఒక్కచోట మూర్తిభవిస్తే దాని పేరే ఏబీవీపీ, అటల్ బిహారీ వాజ్పేయి ఒకానొక విశ్వరూపం. एक नहीं दो नहीं करो 20 समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा। अगणित बलिदानों से अर्जित यह स्वतंत्रता, अगणित बलिदानों से अर्जित यह स्वतंत्रता, श्वेत शोणित से सिंचित यह स्वतंत्रता, त्याग तेज तप बल से रक्षित यह स्वतंत्रता, दुखी मनुष्यता के हित अर्पित यह स्वतंत्रता। इसे मिटाने की साजिश करने वालों से कह दो चिनगारी का खेल बुरा होता है। औरों के घर आग लगाने का जो सपना वह अपने ही घर में सदा खड़ा हो। अपने ही हाथों तुम अपनी कफन खोदो, अपने पैरों आप कुल्हाड़ी नहीं चलाओ। ओ नादान पड़ोसी अपनी आंखें खोलो, आजादी अनमोल न इसका मोल लगाओ। ఇవాళ మోదీని గెలిపించింది ఆయనకున్న బ్రాండ్ వాల్యూ మాత్రమే అనుకుంటే, అటువంటి బ్రాండ్ వాల్యూ ఇంతకంటే 25 రెట్లు ఎక్కువగా నమోదు చేసుకున్న క్రెడిట్ వాజ్పేయికే సొంతం. 1000 క్యాండిళ్లతో వెలిగిపోతున్న భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు ఈయనే పెద్ద దిక్కు. ఇవాళ మోదీ చెట్టు కాచిన కాయల కంటే కాసిని తక్కువే కాచినా అప్పట్లో అటల్జీ పేరు మాత్రమే చెప్పుకుని ఓట్లడుక్కున్న చరిత్ర ఈ కమలం పార్టీకి ఉంది. లెస్ దానా గ్రేటర్ దానా తెలియదు కానీ అటల్జీ కరిష్మాకి మోదీ బ్రాండ్ నేమ్కి బ్రహ్మాండమైన పోలికైతే ఉంది. ఐదేళ్ల పూర్తి పదవీ కాలాన్ని ఒంటి చేత్తో ముగించిన ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణపత్రం చదివిన వన్ అండ్ ఓన్లీ నాన్ కాంగ్రెస్ పర్సనాలిటీగా అటల్జీ క్రెడిట్ అటల్జీకుంది. కేవలం 13 రోజులకే కూలిపోయినా మళ్లీ లేచి నిలబడ్డ ఆయన గుండె నిబ్బరం సగటు రాజకీయ నాయకుడిలో చైతన్యం నింపేసింది. ముళ్ల దారి మీద మాత్రమే నడిచిపోయిన వాజ్పేయి ప్రధాన మంత్రిత్వాన్ని పొరుగు దేశాలు కూడా మర్చిపోవనుకుంటా. 25 ఏళ్ల తర్వాత పోఖ్రాన్లో అణు పరీక్షలు జరపడం, కార్గిల్ యుద్ధాన్ని గెలుచుకురావడం అన్నీ అటల్జీ సొంత ఖాతాలోనివే. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంటి అటల్ మార్క్ మానస పుత్రికల పుణ్యమే ఇవాల్టి ఈ వెలుగు దీపికలు. మన వెంకయ్య భాషలో అయితే వాజ్పేయి మారుపేరు వికాస పురుషుడు, ద మ్యాన్ ఆఫ్ ది ప్రోగ్రెస్. భారత రాజకీయాల్లో తలపడిన పితామహుడి అంటూ అటల్జీని భీష్ముడితో పోల్చిన మన్మోహనుడు సైతం వాజ్పేయి ఫ్యాన్ క్లబ్లో మెంబరే. అధికారంలో ఉంది సొంత పార్టీ గవర్నమెంటే అయినా గుజరాత్లో జరిగిన అల్లర్లను అడ్డంగా ఖండించిన ముక్కుసూటి మనిషి అటల్ బిహారీ వాజ్పేయి. తప్పు జరిగిందంటూ జాతికి క్షమాపణలు చెప్పుకున్నారు. అదుపు చెయ్యలేకపోయానంటూ తలంచుకు నిలబడ్డారు కూడా. అప్పటి ఆ ఒక్క మాట వల్లే ఆయనకు మోదీకి మధ్య పెరిగిన దూరం ఇప్పటికీ తరిగింది లేదనిపిస్తుంది. కట్ చేస్తే ఇవాళ మోదీ ఎంత దాకా ఎదిగిపోయాడు, ఆ పెద్దాయన మాత్రం మరుగునే ఉండిపోయాడు. ఇంతకీ ఎక్కడీ పెద్దాయన?
ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2001లో మోకాలికి జరిగిన ఆపరేషన్ ఆయన్ను పాక్షికంగా పక్కకు జరిపేసింది. 2009లో వచ్చిన గుండెపోటుతో ఆయనకు మాట కూడా పడిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా వీల్ చైర్కే పరిమితం. ఎదుటి మనిషిని గుర్తించే పరిస్థితి కూడా లేదు. అద్వానీ, బీసీ ఖండూరి లాంటి పెద్దలొచ్చి జరిపే పరామర్శలు, ప్రతి పుట్టినరోజుకు మిస్ అవ్వకుండా మన్మోహన్ సింగ్ చెప్పే శుభాకాంక్షలు, ఇవి తప్ప ఆయనకింకేవీ మిగల్లేదు. ఇవాల్టి ఈ మైలురాయి దగ్గర వాజ్పేయి లాంటి ఉన్నతమైన పేరు మీడియాలో ఉచ్చారణకే దొరక్కపోవడం ఒక విచిత్రం. బీజేపీకి భవిష్యత్తునిచ్చి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మోదీ రాజ్ఘాట్లో శ్రద్ధాంజలి తర్వాత నేరుగా వెళ్లి అటల్జీనే పలకరించినట్లు ఎక్కడో ఒక మూల చిన్న వార్త అయితే కనిపించింది. కానీ ఇటువంటి అరుదైన సందర్భంలో అటల్జీ మనసులోని భావాల్ని చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. మోదీ మోగించిన ఢంకా మీద ఆయన తనదైన పోయిటిక్ స్టైల్లో స్పందిస్తే వినాలని, కనీసం రాస్తే చదవాలని ఎందుకు మాత్రం అనిపించదు. కానీ అటువంటి అరుదైన అదృష్టానికి మనమంతా దూరమైపోయామా? అటల్జీ ఆచూకెక్కడంటూ వెతుక్కుంటూ ఒక్కటంటే ఒక్క కెమెరా అయినా వెళ్ళిందా లేదా మనకు తెలీదు. తల్లి దగ్గర గోరుముద్దలు తింటున్న నరేంద్ర మోదీ, ప్రమాణ స్వీకారోత్సవాన్ని టీవీలో చూస్తున్న మోదీ కుటుంబం అంటూ ఇంటి నిండా 10-15 వీడియో కెమెరాలు కొలువుదీరితే దాన్ని మాత్రమే చూసుకోవాల్సిన అల్ప సంతోషులం మనం. ఒక్కోసారి అనిపిస్తుంది, వాజ్పేయి భావజాలంతోనో రాజకీయ సిద్ధాంతాలతోనో విభేదించినా ఇవాళ పార్లమెంటు లోపలకు తోసుకొచ్చిన మాఫియాగాళ్లు, మాయల ఫకీర్లను చూసిన తర్వాత అవే మంచి రోజులని.